హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వడియాలను అయితే చూపించబోతున్నానండి. షాప్లో ఎక్కువగా లెటర్స్తో వస్తూ ఉంటాయి కదండి, అలాంటి లెటర్స్తో ఉండే వడియాలను అయితే నేను ఇక్కడ చేసి చూపించబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. ఇక్కడ చూపించే కప్పుతోటి 1 కప్పు దాకా బియ్యం పిండి అండి. ఇది పొడి బియ్యం పిండే. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత 1 కప్పు దాకా తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండికి 5 కప్పుల దాకా వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీనిలో ఉండలేమీ లేకుండా చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసుకోండి. ఎక్కువ గిన్నెలు కూడా ఏమీ అవ్వండి, ఒక్క గిన్నెలోనే చేసేసుకోవచ్చు. ఇలా వెడల్పాటి ఒక గిన్నె తీసుకుని చక్కగా పిండి వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా తీసేసుకుని చక్కగా ఉండలేమీ లేకుండా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలి. 15 నిమిషాలు పడుతుందండి ఉడకటానికైతే. ఇది హైలో పెట్టేస్తే తొందరగానే దగ్గర పడుతుంది, కానీ వడియాలు పెట్టేటప్పుడు విరిగిపోతూ వస్తాయి అన్నమాట. బట్ అలా కాకుండా పిండిని మంచిగా ఉడికించినట్లయితే ఇలా దగ్గరకు పడుతూ ఉంటుందన్నమాట. ఇలా దగ్గర పడుతున్నప్పుడు అడుగు పట్టేస్తూ ఉంటుందండి. ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా చక్కగా ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా మంచిగా దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా గట్టిగా గరిటికి తిప్పుకోవడానికి వీలు లేనంత విధంగా ఇలా చక్కగా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1 చిటికెడు ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇక నేను 1 చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసేసి చక్కగా కలిసిపోయేలాగా మంచిగా ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఈ లెటర్స్ అనే కాదండి, ఇంకా డిఫరెంట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే లాస్ట్ ఫైనల్లో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సరిపోదేమో అనేసి 1 చిటికెడు కూడా యాడ్ చేసాను, ఇంకా వేరే ఏం కాదండి. సాల్ట్ మాత్రమే యాడ్ చేసి చక్కగా కలిసిపోయేలాగా ఇదంతా కలిపేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, వడియాల్లో ఎక్కువగా సాల్ట్ ఏమీ పట్టదనమాట, కొంచెం వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇలా ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసేసుకుని ఒక గ్లాసులో ఈ విధంగా అరేంజ్ చేసేసి పెట్టేసుకుని ఇలా మంచిగా దీనిలో పట్టినంత వరకు వేసేసుకుని రబ్బర్ బ్యాండ్ వేసేసి దీని కార్నర్లో ఒక చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మంచిగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద అయితే నేను ఇక్కడ లెటర్స్ వచ్చే విధంగా ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి. క్లాత్ మీద కన్నా ఇలా కవర్ మీద పెట్టుకుంటే మంచిగా వస్తాయన్నమాట. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి. మిస్టేక్ అంటే అది అంత పెద్ద విషయం ఏమీ కాదు, ఎందుకంటే ఇక్కడ లెటర్స్ నేను కొంచెం పెద్దవిగా పెట్టేస్తున్నాను చూడండి. అలా కాకుండా మీరు కనుక ఇలా లెటర్స్తో కనుక పెట్టాలి అనుకుంటే కనుక కొంచెం చిన్న చిన్నవిగా పెట్టుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై చేసేటప్పుడు పర్ఫెక్ట్గా అలానే ఉండిపోతాయి అన్నమాట. ఇక్కడ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎందుకంటే నాకు కొంచెం వెడల్పుగా పెద్దవిగా వచ్చేసాయి అన్నమాట, అందుకని చిన్నవిగా పెట్టుకున్నట్టయితే మంచిగా వస్తాయి. ఆ తర్వాత 1 రోజులోనే ఎండిపోయాయండి. మంచి ఎండలో అయితే పెట్టేశాను అనమాట. ఫ్యాన్ గాలి కింద కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాన్ గాలి కిందకి నీడలో కనుక ఇలా పెట్టుకుంటే కనుక కొంచెం ఎండటానికి లేట్ పడుతుంది అంతే. చక్కగా ఇక్కడ మంచిగా పూర్తిగా ఎండిన తర్వాత అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా ఎండిన తర్వాత ఇక్కడ నేను అన్నీ ఒక గిన్నెలో ఇలా వేసేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని చక్కగా ఈ లెటర్స్ వేసేసుకున్నట్లయితే మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. నేను చెప్పాను కదండి, కొంచెం చిన్నవిగా లెటర్స్ వడియాలు వేసుకునేటప్పుడు కొంచెం చిన్నవిగా వేసుకుంటే మంచిగా అక్కడే వస్తాయన్నమాట. నేను పెద్దవిగా వేయటం వల్ల కొంచెం వెడల్పుగా ఎక్కువగా వచ్చేసాయి అన్నమాట. అంతేనండి, చాలా ఈజీ అనమాట. చిన్నపిల్లలు కూడా ఇచ్చేస్తే ఈజీగా పెట్టేస్తారు, అంత ఈజీ అనమాట. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయన్నమాట. సాల్ట్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మంచిగా పిండి కూడా ఉడికిందనమాట. ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. చూసారు కదా, మంచిగా ఎంత క్రంచీగా క్రిస్పీగా ఎంత మంచిగా వచ్చాయో. ఇలా ముట్టుకుంటే చాలండి, మంచిగా నలిగిపోతాయి. టైం పాస్ లాగా ఇలా చక్కగా తినేసేయచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి డెఫినెట్లీగా మీరు కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.